హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసరికి మనకి ఆప్షన్ ట్రేడింగ్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడానికి బెస్ట్ టూల్ అయితే మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నా అండి. ఓకేనా? సో ఈరోజు ఆ టూల్ చెప్తాను. ఆ టూల్ అయితే కొంచెం లైక్ మనీ పే చేయాలండి, సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. బట్ మనీ సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత మీరు ఆప్షన్ ట్రేడింగ్లో మీకు ఏమైనా స్ట్రాటజీస్ ఉన్నా, లేదంటే ఆ, ఎలా మూవ్ అవుతుంది, స్ట్రాటజీస్ని బెస్ట్గా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ టూల్ అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి. ఓకేనా? బట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే లైక్ ఇట్స్ నాట్ ఫర్ ఫ్రీ. వీ హ్యావ్ టు టేక్ సబ్స్క్రిప్షన్. ఓకేనా? సో ఆ టూల్ ఏంటో మీకు ఎక్కువగా లేట్ చేయకుండా టూల్ ఏంటో మీకు చెప్పబోతున్నానండి. ఓకేనా? సో లైక్ గూగుల్లో ఓపెన్ చేసేసి ఇక్కడ నిఫ్టీ 50 నిఫ్టీ 50 ఆప్షన్ సిమ్యులేటర్ అని టైప్ చేయండి. ఓకేనా? సిమ్యులేటర్ అని టైప్ చేసేసి ఎంటర్ చేయండి. ఓకేనా? సో చూసారా, నిఫ్టీ 50 ఆప్షన్ సిమ్యులేటర్ అని చెప్పేసి మీరు గూగుల్లో టైప్ చేసి ఎంటర్ చేయగానే ఇక్కడ వస్తుంది. చూసారా, ఈ లోగో తోటి, ఎన్ లోగో తోటి నిఫ్టీ ట్రేడర్ అని ఆప్షన్ సిమ్యులేటర్ అండ్ ఆప్షన్ ట్రేడింగ్ సిమ్యులేటర్ అని. సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు ఇది ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఓకేనా? సో ఇంటర్ఫేస్ రాగానే మీ ఇక్కడ ప్రొఫైల్ ఉంటుంది. యాక్చువల్గా అయితే ఆల్రెడీ నేను లాగిన్ అయ్యింది, నా అకౌంట్ అనేది లాగిన్ అయింది కాబట్టి ఇలా చూపిస్తుంది 4A అని చెప్పేసి నేను పెట్టాను. సో ఓకేనా, మీకైతే మామూలుగా మీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు మీ ప్రొఫైల్ ఉంటుంది. జస్ట్ మీరు ఏదైతే పిక్ పెడతారో ఆ పిక్ ఉంటుంది ఇక్కడ. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మై ప్రొఫైల్ చూడండి. మై ప్రొఫైల్లోకి వెళ్ళిపోతే ఇక్కడ ఉంటుంది మీ డీటెయిల్స్ అనేవి. నేనైతే ఫుల్గా ఏం ఇవ్వలేదు, జస్ట్ ఇది ఇచ్చాను. ఓకేనా? సో ఫుల్గా ఇవ్వలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీకు సబ్స్క్రిప్షన్ ఉంటుంది. ఓకేనా? మై సబ్స్క్రిప్షన్లోకి వెళ్తే నా సబ్స్క్రిప్షన్ అనేది June 4, 2024లో తీసుకున్నాను. ఓకేనా? అండ్ రెన్యువల్ డేట్ వచ్చేసరికి 4 June 2025. ఓకే, 1 ఇయర్కి తీసుకున్నాను. 1 ఇయర్ ప్లాన్ ఐఫోన్ వచ్చింది కూడా. ఓకే. సో మీరు లైక్ ఇంకా అప్కమింగ్ ప్లాన్స్ కావాలంటే అప్కమింగ్ ప్లాన్స్ ఏమి ఉంటాయి, లేదా ఎక్స్పైరీ ప్లాన్ అనేది ఇది. వన్స్ ఇది ఎక్స్పైర్ అయిపోయినాక మేబీ అంటే ఇంకా నేను తీసుకోవాలి కాబట్టి నా అప్కమింగ్ ప్లాన్ వచ్చింది. సో వన్స్ ఇది అయిపోయినాక నాకు ప్లానింగ్ చూపిస్తుంది, దాన్ని బట్టి నేను తీసుకోవాలనుకుంటే తీసుకుంటాను. సో మీరు కూడా అలానే మీరు దీన్ని ఏమైనా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే ఇదండి ప్రాసెస్. లైక్ ఇక్కడ ఉంటుంది మన ప్రొఫైల్, దానిలోకి వెళ్ళిపోయినాక మై సబ్స్క్రిప్షన్లోకి వెళ్ళిపోతాయి ఇవి. ఓకేనా? సో ఈ ఆప్షన్ సిమ్యులేటర్ అనేది వచ్చేసింది. ఓకే. సో ఈ ఆప్షన్ సిమ్యులేటర్ చూస్తున్నారు కదా, ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుందండి. సో ఈ ఆప్షన్ సిమ్యులేటర్ మనం బేసిక్గా లైక్ నీకు ఏదైనా స్ట్రాటజీ తెలిసినప్పుడు అది వర్క్ అవుతుందా లేదా, లైక్ అప్స్ అండ్ డౌన్స్లో వర్క్ అవుతుందా లేదా అనేది మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది అండి. ఓకేనా? సో మీరు ఇప్పుడు చూసుకుంటే సపోజ్ ఆప్షన్ చూడండి. ఇప్పుడు మీరు చూసుకుంటే సపోజ్ నిఫ్టీ 50 ఉందనుకోండి, మీకు ఒక స్ట్రాటజీ తెలుసు. ఆ స్ట్రాటజీ అనేది సపోజ్ ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది. సో ఈ పైకి వెళ్ళేటప్పుడు ఆ స్ట్రాటజీ ఎలా వర్క్ అవుతుంది, అండ్ ఇటు డౌన్ అయిపోతుంది. డౌన్ అయినప్పుడు ఎలా ఉంది, అండ్ ఇలా సైడ్ వే అంటే కిందకి పైకి ఈ రేంజ్లోనే ఉన్నప్పుడు ఎలా ఉంటుంది. సో మీ స్ట్రాటజీ అనేది అప్లో ఎలా ఉంది, డౌన్లో ఎలా ఉంది, అంటే సైడ్ వే లైక్ అప్ అండ్ డౌన్లో ఎలా ఉంది అని మీకు ఒక క్లారిటీ రావడం కోసం రియల్ టైంలో మనం మనీ ఇన్వెస్ట్ చేసి అలా చేసి ఏంటంటే మనీ పోతుంటాయి, రావచ్చు పోవచ్చు, ప్రాబిలిటీ ఎక్కువ పోవడానికే ఉంది. సో అలా కాకుండా మనం ఇక్కడ లైక్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ సిమ్యులేటర్ అండి. లైక్ ఒక టూల్, బెస్ట్ టూల్. ఓకేనా? మీరు ప్రాక్టీస్ చేసుకొని మీకు ఒక కాన్ఫిడెంట్ వచ్చినాక మీకు రియల్ టైంలోకి వెళ్ళి ఆ స్ట్రాటజీని అనేది మీరు అప్లై చేయొచ్చు అండి రియల్ టైంలో, అండ్ అన్ని మనీ చేయొచ్చు. ఓకేనా? సో ఎలా అంటే మీకు ఇనిషియల్గా చూపిస్తాను. మీరు ఇక్కడ చూసుకోవాలి ఫస్ట్ సింబల్స్లో నిఫ్టీ తీసుకోవాలా, లేదా బ్యాంక్ నిఫ్టీనా, ఫిన్ నిఫ్టీనా, ఈ త్రీ, ఓన్లీ ఈ త్రీ ఉంటాయండి. యాక్చువల్గా మిడ్ క్యాప్ ఏమి ఉండవు. సో ఏది తీసుకోవాలి, నిఫ్టీనా, బ్యాంక్ నిఫ్టీనా, ఫిన్ నిఫ్టీనా. మీ మ్యాక్సిమం మనం ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ వచ్చి మంత్లీ ఎక్స్పైరీ అయిపోయింది కాబట్టి మ్యాక్సిమం ట్రేడర్స్ ఏం చేస్తారు, నిఫ్టీ 50లో చూసుకుంటారు, బిగినర్స్. ఓకేనా? సో ఎందుకంటే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ మంత్లీ అయిపోయింది కాబట్టి దాని యొక్క ప్రీమియమ్స్ అనేవి చాలా అంటే చాలా హైగా ఉంటాయి ఇనిషియల్ ఆఫ్ ద మంత్. ఓకే. సో నిఫ్టీ 50 అయితే ఇంకా వీక్లీ ఎక్స్పైరీనే కాబట్టి మనం వీక్లీ ఎక్స్పైరీ తీసుకుందాం. ఓకేనా? మీరు ఏదైనా తీసుకోవచ్చు, అదే దట్స్ నాట్ అన్ ఇష్యూ. ఓకే. సో నవ్వు వచ్చేసరికి నేను సపోజ్ ఇక్కడ ఎక్స్పైరీ డే సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ముందు ఎక్స్పైరీ డే, సపోజ్ ఎక్స్పైరీ డే వచ్చేసరికి 22 ఉండే, 22 అయిపోయింది రీసెంట్గా.
సో 22 పెడుతున్నా. సో దానికంటే ముందు ఎక్స్పైరీ అయ్యేది 15th మే. సో తర్వాత ఎప్పుడు స్టార్ట్ అయింది? 16th మే స్టార్ట్ అయ్యి 22 మే ఎక్స్పైర్ అయిపోతుంది. సో ఎక్స్పైరీ అనేది 22 మే పెట్టినా కాబట్టి స్టార్టింగ్ డేట్ ఏది పెట్టాలా? 16th మే. అది కూడా ఆటోమేటిక్గా వచ్చేసింది. ఓకే, 16th మే పెడతాం. సపోజ్ ఎక్స్పైరీ అనేది నువ్వు 8 పెడితే ఇక్కడ ఆటోమేటిక్గా స్టార్ట్ డేట్ అనేది వస్తుంది. ఓకేనా? సో మీరు ఏం చేయాలా? ఇప్పుడు నేనైతే రీసెంట్గానే పెడుతున్నాను. 16th, సారీ, 27th మే. ఓకే, సారీ, మే 29th, 22 మే పెట్టినాను. ఓకేనా? 22 మే పెడితే 16th స్టార్టింగ్ డేట్ వచ్చింది. ఓకేనా? సో ఎక్స్పైరీ డే అండ్ స్టార్ట్ డేట్ అనేది ఎక్స్పైరీ డే అనేది సెలెక్ట్ చేస్తే స్టార్ట్ డేట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఓకేనా? సో ఈరోజు వచ్చేసరికి 16th మే 9:20 AM ఉంది. ఇప్పుడు మీరు ఒక స్ట్రాటజీ అనుకోండి, ఏదైనా స్ట్రాటజీని మీరు ఇంప్లిమెంట్ చేయాలనుకోండి. సపోజ్ ఇక్కడ మీరు వచ్చేసరికి స్ట్రైక్ ప్రైస్ అంటే ప్రజెంట్ అయితే ఈ స్ట్రైక్ ప్రైస్ వద్ద ఉంది 25,000. సపోజ్ మనం చూసుకుంటే మనం తీసుకుంది ఇప్పుడు 22 ఎక్స్పైరీ తీసుకున్నాం, 16th మే తీసుకున్నాం. సో 16th మే అనేది మనం గ్రాఫ్లోకి వెళ్ళిపోదాం. 16th మే అనేది పోతే మే 16th మే ఇది. ఓకేనా? ఇది 16th మే. సో 16th మే నుంచి 16th మే అంటే ఇది ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోయింది. ఇక్కడ సైడ్ వే ఉంది. సో సైడ్ వే అంటే లైక్ అప్ అండ్ డౌన్ అక్కడక్కడే ఉంది, ఎక్కువ ఏం పోలేదు డిఫరెన్స్ అనేది. సో అదే ఆ మార్కెట్ అనేది ఆ మార్కెట్లో మీకు ఎలా ఉంటుంది స్ట్రాటజీ అనేది చెప్తాం. అలా ఉంటుంది అని చూద్దాము. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఈ ఆప్షన్ సిమిలర్కి వెళ్ళిపోతే చూసారు కదా, 16th మేన స్ట్రైక్ ప్రైస్ అనేది 25,000 వద్ద ఉంది. ఇక్కడ మీరు చూసుకున్నా కూడా 25,000 వద్దే ఉంది. 25,000 వద్ద ఉంది స్ట్రైక్ ప్రైస్. ఓకేనా? సో ఇప్పుడు ఈ స్ట్రైక్ ప్రైస్ వద్ద ఉంది కదా, ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఈ అనేసరికి బై అండ్ సేల్స్ అండ్ బై ఇది అనేది కాల్ యొక్క ప్రైస్ అనేది ఇది. ఓకేనా? కాల్ యొక్క ప్రైజెస్ ఫస్ట్లో ఉన్నది. ఇది వచ్చేసరికి పుట్టి యొక్క ప్రైజెస్. ఈ కాల్ యొక్క ప్రైజెస్ కానీ పుట్టి యొక్క ప్రైజెస్ కానీ మీరు బై చేయాలి ఆర్ సెల్ చేయాలంటే ఇక్కడ లాస్ట్లో ఉంటుంది బై ఆర్ సెల్ యాక్షన్స్ అని చెప్పేసి. ఓకేనా? సో ఇవన్నీ వచ్చేసరికి విత్ ఈటా బీటా వాల్యూస్ వాల్యూమ్స్ ఓఐ చేంజెస్ అవన్నీ మీకు లైక్ ప్రజెంట్ అయితే అవసరం లేదు. మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి యాజ్ ఎ బిగినర్గా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ ప్రజెంట్ నేను చెప్పే డీటెయిల్స్ తోటి ఓకే అయిపోతుంది. ఓకేనా? సో ఈ రిమైనింగ్ థింగ్స్ నేను మళ్ళీ ఆప్షన్ చైన్ అనాలిసిస్లో నేను చెప్తానండి. ఓకేనా? సో ఆప్షన్ చైన్ అనాలిసిస్లో ఈ బీటా గురించి తీటా గురించి వాటి గురించి అసలు వాటి యొక్క పని అంటే అవి మనం చూడాలా వద్దా అనేది కూడా నేను చెప్తాను. ఓకేనా? సో బిఫోర్ దట్ మనం ఇప్పుడైతే ఇది అనేసరికి ఈ కాల్ ప్రైజెస్, ఇవి వచ్చేసరికి పుట్ ప్రైజెస్. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఈ కాల్ ప్రైజెస్ అనేది ఈ 25,000 వద్ద స్ట్రైక్ ప్రైస్ ఉంది కదా, మీరు ఏదైనా బై చేయాలని అనుకుంటున్నారు. ఇప్పుడు మీ స్ట్రాటజీస్ సపోజ్ నేను ఇక్కడ నుంచి మార్కెట్ అనేది అప్ అయింది అంటే ఇది 25,000 నుంచి 25,050 25,100 దానికి వెళ్ళిద్ది అని నా నమ్మకం. సో లేదంటే 25,200 దాకా వెళ్ళిద్దని నా నమ్మకం. ప్రిడిక్షన్ నేను చేసి నేనేం చేసినాను, ఇది కాల్ కదా, సో కాల్ కాడికి బై ఆర్ సెల్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే బై ఆర్ సెల్ నీకు ఏది కావాలా అంటే క్వాంటిటీ, ఎన్ని క్వాంటిటీ కావాలా అనేది ప్లస్ మైనస్ చేసుకోవచ్చు. సో నాకు జస్ట్ ఒక క్వాంటిటీ అనేది కావాలనుకుంటున్నాను బై చేస్తే అది అయిపోయింది. అండ్ ఇంకా ఏమన్నా చేయాలనుకుంటున్నాం, లైక్ ఇంకా ఏమన్నా చూడాలనుకుంటే లేదు. సరే జస్ట్ అది ఒక్కటి బై చేసినా చూస్తున్నా. ఇక్కడ ఇక్కడ చూస్తే మీరు డౌన్కి వచ్చేస్తే ఇక్కడ ఉంటుంది చూడండి, మీ యొక్క డయాగ్రామ్ ఉంటుంది. మీరు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ ఉంది. ఒకవేళ మీరు అనుకున్నట్టు ఎక్కువ వెళ్ళిందంటే మ్యాక్సిమం నీకు ప్రాఫిట్ వస్తే ఎంత వస్తుంది చూడండి, 1,10,000 వస్తుంది. 1,10,000 పోతే ఎంత పోతాయి? 9,260. చూసారా? ఈ ఆప్షన్ బయ్యింగ్లో ఉన్నది అదే అండి. చూసుకోండి, మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చేసరికి అన్లిమిటెడ్ ఉంటుంది, మ్యాక్సిమం లాస్ వచ్చేసరికి 9,026. సో అంటే ఏంటంటే మనం బయ్యింగ్లో ఎంతైతే పెడుతున్నామో అంతే మనకి లాస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. బట్ గెయిన్ అవ్వడానికి మీన్స్ ఎర్న్ చేయడానికి మ్యాక్సిమం పాసిబిలిటీ ఏంటంటే అన్లిమిటెడ్ ఎంతైనా రావచ్చు. ఎందుకంటే అది అనేది ఎక్కువ పోయింది అనుకో, ఆ స్ట్రైక్ ప్రైస్ వద్ద ఇప్పుడు ఉంది, ఆ స్ట్రైక్ ప్రైస్ వద్ద కాకుండా ఇంక్రీజ్ అయింది అనుకోండి, మార్కెట్ బాగా ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఇప్పుడు 25,000 ఉంది, ఇక్కడ 26,500 దానికి ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఆల్మోస్ట్ 1,000 1,500 కానీ ఇంక్రీజ్ అయింది అనుకోండి, మీకు ఎంత రావచ్చు, లైక్ 1,00,000 దానికి రావచ్చు ప్రాబిలిటీ. చూసారా? 1,00,000 1,00,000
1,00,000 దాకా రావచ్చే పాసిబిలిటీ అనేది ఉందని చెప్పేసి చూపిస్తుంది. సో ఇదండి ఆప్షన్ బయింగ్‌లో ఇది మాక్సిమం అన్‌లిమిటెడ్, మాక్సిమం ప్రాఫిట్ అన్‌లిమిటెడ్ ఉంది. అందుకని చెప్పేసి చాలామంది ఆప్షన్ బయింగ్‌లోకి వెళ్ళిపోతారు. ఓకేనా. సో ఇలా మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా! సెలెక్ట్ చేసుకున్న తర్వాత హ్మ్, మీరు ఇది చేయాలి లైక్ ఇలాగా 5 మినిట్స్ అని చెప్పేసి ఉంటది. ఇది ఫార్వర్డ్, ఇది బ్యాక్‌వర్డ్. ఓకేనా. సో ఇది వచ్చి ఫార్వర్డ్ మీరు ముందుకెళ్తే ఇది 9:20 అవుతుంది కదా! 5 మినిట్స్ కొడితే 9:25 చూడండి 9:25 మారింది. ప్రీవియస్‌గా 9:20 ఇప్పుడు మళ్ళీ ఇంకోటి కొడితే 9:30 మారింది. ఓకేనా. సో మార్కెట్ అనేది అట్లా ఉంటుంది. సో పిఎల్ అండ్ ఎల్ ఇక్కడ చూడండి. పి అండ్ ఎల్ వచ్చేసరికి ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చేసరికి ఉంది. సో ఎంట్రీ ప్రైస్ వచ్చేసరికి మీరు 120 వద్ద ఎంట్రీ అయ్యారు. సో కరెంట్ ప్రైస్ ఆఫ్టర్ 10 మినిట్స్ అంటే 9:20కి మనం కొన్నాం. 9:30కి ఈ కరెంట్ ప్రైస్ ఎట్టుంది 132 అంటే ఆల్మోస్ట్ 12 రూపీస్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. సో 12 రూపీస్ ఇంక్రీజ్ అయిపోయింది కాబట్టి మనకి 900 ఆల్మోస్ట్ 900 దాకా మనకి ప్రాఫిట్ అనేది వచ్చింది అప్పటికి ఓన్లీ 10 మినిట్స్లోనే. ఓకేనా. ఇంకా మీకు లైక్ ప్రాపర్ స్ట్రాటజీ వచ్చిందనుకోండి, మీ ప్రాఫిట్ ఎంత అనుకుంటున్నారు, మీరు ఇన్వెస్ట్ చేసింది 9,000 అయితే 9,000 ఇన్వెస్ట్ చేసి అందులో మీ ప్రాఫిట్ ఎంత అనుకుంటున్నారు 10% అనుకో 900 వచ్చేసినాయి, మీరు ఎగ్జిట్ అవ్వాలి. సో ప్రాపర్ స్ట్రాటజీ అంటే ఏంది, మీరు క్యాలిక్యులేషన్స్ పెట్టుకొని ఉండాలా. లాస్ వస్తే ఎంత రావాలి, ప్రాఫిట్ వస్తే ఎంత రావాలి అని చెప్పేసి మీరు ప్రాపర్ క్యాలిక్యులేషన్తో ఉన్నప్పుడు మీ ప్రాఫిట్ని మీరు రీచ్ అయినప్పుడు ఎమ్మటే ఎగ్జిట్ అవ్వండి. అంటే ఎగ్జిట్ అవ్వకుండా ఇంకా చూద్దాం చూద్దాం అంటే నేను చూపిస్తా చూడండి. ఇంకా ఇప్పుడు 900 వచ్చినాయి, 10% ఆఫ్ ఇన్వెస్టెడ్ మనీ. బట్ ఇంకా మనకి ఇంకా కావాలని చెప్పేసి అట్నే ఉన్నాం అనుకోండి, చూడండి ఇంకా ఉంది. చాలామంది నాలాంటి వాళ్ళు ఉంటారు ఇంకా వస్తాయని చెప్పేసి ఉన్నామని. సరే చూసి అట్నే ఉంటే ఏమవుతుంది చూడండి. ఇంకా 5 మినిట్స్ పెట్టాను. 5 మినిట్స్ పోగానే చూడండి ఆ 900 ప్రాఫిట్ పోయింది. లాస్ వచ్చేసరికి 401 వచ్చింది. అదే ఇక్కడ చూడండి ఇంకా ఇంకొక 5 మినిట్స్ ఆగుంటే 900 ప్రాఫిట్ పోయి 900 లాస్ వచ్చింది. అట్లుంటుంది. మనం కొన్న ప్రైస్ అంతా 120 అయితే ఇప్పుడు 108 ఉంది. అట్లుంటుంది మరి. చూడండి ఇక్కడ 200కి వచ్చింది, మనకు తగ్గింది లాస్ అనేది. ఇక్కడ చూడండి లాస్కి ఆల్మోస్ట్ 5 5 మినిట్స్లోనే ఎంత దొరుకుతుంది. 1,300 లాస్, 660, 250, 1000 రూపాయలు, 870, 1000 రూపాయలు, 960. చూడండి జస్ట్ 10:40 కల్లా మనం ఇంకా లాస్లోనే ఉన్నాం. వచ్చిన స్టార్టింగ్లోనే 10% ఆఫ్ ప్రాఫిట్ తీసుకొని 900 పోయి ఉంటే ఎంత బాగుంటుంది. ఏదైనా ఉందాం బయింగ్ కదా, ఆ బయింగ్ అంటే అన్లిమిటెడ్ ప్రాఫిట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. మనం ఇన్వెస్ట్ చేసింది 9,000 అయితే మనకి 90,000 కావాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. అందుకనే చాలామంది లైక్ ఆప్షన్ ట్రేడింగ్లో లాస్ అయ్యేది, లైక్ సక్సెస్ అవ్వంది ఎందుకనే ప్రాపర్ స్ట్రాటజీస్ లేకుండా జస్ట్ బయింగ్లు చేసి ఏదో సంథింగ్ 10,000 ఇన్వెస్ట్ చేసి 10 lakhs ఎర్న్ చేసేసి ఏదో సాధించాలనుకుంటారు, కానీ అట్లా అవ్వదు కదా. ఎట్లుంటుంది. సో చూసారా 9:20కి ఎంటర్ అయినా బట్ 12:20 మనకి లాస్ వచ్చేసరికి 2,000 ఉంది. ఈవెన్ చూపించాను కదా, ఇప్పుడు మనం చేసేది 16th మే మీరు గ్రాఫ్ కానీ చూసుకుంటే, ఇక్కడ నేను చూపించాను కదా ఇందాక 16th మే గ్రాఫ్ కానీ చూసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏం లేదు, లైక్ సైడ్ వేనే కిందకి పైకి పోతుంది. బట్ స్టిల్ మనకి ఇంత లాస్ వచ్చింది. ఎందుకని టైం ఆల్సో ఇంపార్టెంట్ ఆప్షన్ బయింగ్లో. నువ్వు ఆప్షన్ బయింగ్ చేస్తున్నావు అంటే నీకు తక్కువ టైంలో అది కానీ నువ్వు ఎక్కువ వెళ్ళిపోయింది అనుకోండి, పెరిగింది అనుకోండి మార్కెట్, తక్కువ టైంలోనే ఇక్కడ దానికి వచ్చింది అనుకోండి, అప్పుడు మీకు బై చేసి ఉంటే ఈ మధ్యలో మీకు మంచిగా మనీ వస్తాయి. అదే ఇప్పుడు పొద్దున ఇక్కడ బై చేసి ఇక్కడికి సాయంత్రం మనకు వచ్చింది అనుకోండి, అప్పుడు నీకు ప్రాఫిట్ అనేది ఎక్కువ ఉండదు. ఎందుకంటే టైం ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఇక్కడ ఆప్షన్ బయింగ్లో. ఓకేనా. అండ్ ఇంకా ఈ ఎండ్ ఆఫ్ ది డేకి ఎంత ఎండ్ అయితే చూద్దాం. ఓకేనా. అండ్ 12, 115, 120, 125, 130, 135, 235, 240, 320 ఎగ్జిట్ అవ్వదాం. ఓకేనా. సో 25 వచ్చింది, బ్యాక్వర్డ్కి వెళ్ళిపోదాం. ఎండ్ ఆఫ్ ది డే మనం లాస్లోనే ఉన్నాం. వచ్చిన జస్ట్ ఎండ్ పైన ఒక 10 మినిట్స్లో మనకి ఆల్మోస్ట్ 10% ఆఫ్ ప్రాఫిట్ వచ్చింది. దాంతో ఎగ్జిట్ అవ్వకుండా ఇంకా అత్యాశకు పోయి ఉండే లేకు మనకేమైంది చూడండి 1,143కి లాస్లోనే ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ట్రేడింగ్ చేసే వాళ్ళు ఏంటంటే ఎమ్మటే లాస్ అవుతారు. నేను ఇంకా లైక్ మీకు చూపించడానికి ఇలాగా 3:30 దానికి వెళ్ళాను. బట్ మనం జస్ట్ ఒక ఎంటర్ అయిన ఒక 5 to 10 మినిట్స్ ఉండేసి ప్రాఫిట్లో ఉంటే ఎగ్జిట్ అవ్వాలి. అదే ఆప్షన్ బయింగ్ ఇవన్నీ చేయాలంటే అదే ఒకవేళ ఒక 1,000 లాస్లో ఉన్నాం కానీ ఎగ్జిట్ అవ్వాలి. లేదంటే లైక్ ప్రాఫిట్ అనేది నువ్వు చూడలేవు ఎవ్రీ టైం.
సో అలాగండి లైక్ ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఈ స్ట్రాటజీ కాకుండా మీకు ఏదో స్ట్రాటజీ క్లియర్ స్ట్రాటజీ కొట్టండి, మొత్తం క్లియర్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడికి రండి, ఇది స్ట్రైక్ ప్రైస్ ప్రెజెంట్ సైడ్ వే కదా, సో అక్కడక్కడే ఉంది. అక్కడక్కడే ఉండమని స్ట్రైక్ ప్రైస్ సేమ్గా ఉంది, ఈవెన్ 9:30 3:30 కైనా ఓకేనా. సో ఇప్పుడు మీరు ఇంకా నెక్స్ట్ డే ట్రేడింగ్ తీసుకోవాలనుకుంటుంది. నెక్స్ట్ డే అంటే ఇప్పుడు 3:30 అదిగోండి, 16th అయిపోయింది. 16th ఫ్రైడే ఉంటుంది. 17th 18th సాటర్డే సండే లేదు. 19th మే మండే వచ్చింది ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ స్ట్రైక్ ప్రైస్ అనేది అదే ఉంది, ఎందుకంటే ఆ రోజు ప్రీవియస్ డే సైడ్ వే మార్కెట్ కాబట్టి అక్కడక్కడే ఉంది, అప్ అండ్ డౌన్ ఏం రాలేదు. స్ట్రైక్ ప్రైస్ సేమ్ ఉంది 25,000. సో ఇప్పుడు మళ్ళీ మీరు ఏమన్నా ఒక స్ట్రాటజీ ఉందనుకోండి, ఇప్పుడు సపోజ్ ఆప్షన్ సెల్లింగ్ తీసుకోవాలనుకోండి, ఇప్పుడు మీకు ఆప్షన్ సెల్లింగ్కి ఎంత ప్రైస్ అడుగుతారో చూడండి. ఆప్షన్ బయింగ్కి మన అక్కడ జస్ట్ ఒక 9,000 ఉంటే సరిపోయింది కదా, బట్ ఇక్కడ చూసుకోండి ఆప్షన్ బయింగ్ కావాల్సిన టోటల్ మార్జిన్ అప్రాక్సిమేట్లీ 2,65,000 కావాలి. చూసారా, ఒక ఆప్షన్ బయింగ్ అనేది మీరు ఆప్షన్ సెల్లింగ్ అనేది మీరు ట్రేడ్ చేయాలంటే లైక్ సోలోగా మీన్స్ సింగిల్గా ఓన్లీ ఆప్షన్ సెల్లింగ్ ఒక్కటే తీసుకోవాలి అంటే ఇలా తీసుకుంటే చూడండి ఎంత వచ్చిందో, 2,65,000 మీ దగ్గర ఉంటేనే మీరు ఈ ఆప్షన్ సెల్లింగ్లోకి ఎంటర్ అయ్యి చేయగలరు. బట్ ఇక్కడ మీకు మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చేసరికి 8,407 రూపీస్ అంతే, అన్లిమిటెడ్ లాస్. ఇది మెయిన్ రీజన్, ఇదే బయింగ్లోకి వెళ్ళకపోవడానికి మెయిన్ రీజన్ అయితే ఇదే. సో ఒక అర్థమైందా ఇప్పుడు మీకు. సో ఇది వచ్చేసరికి ఆప్షన్ సెల్లింగ్లో మీకు ఇంత మార్జిన్ పెట్టి ఎవరైనా ఇప్పుడు స్టార్టింగ్ అలాంటి వాళ్ళు ఎవరైనా వెళ్తారంటే వెళ్ళరు, మ్యాక్సిమం బయింగ్లోకి వెళ్ళిపోయి ఏదో సంథింగ్ సంపాదిద్దామని ఉంటుంది, కానీ రావు అంతే. అందుకని చెప్పేసి ఇప్పుడు చూడండి, అలాగే వెళ్తే ప్రాబిలిటీ అయితే ఆప్షన్ సెల్లింగ్లోనే మనీ ఎక్కువ ఉన్నది చూసారా. ఇప్పుడు నేను 5 minutes చేస్తున్నాను చూడండి, ఆప్షన్ సెల్లింగ్లోనే ప్రాబిలిటీ ఎక్కువ ఉంది మనీ రావడానికి. చూసారా 2,300 వచ్చినాయి, బట్ మనం అంత పెట్టలేం కదా, 2,600 పెట్టలేము. అది రిస్క్. సోలోగా నువ్వు తీసుకుంటే పొరపాటున మిస్ అయిందంటే నీకు ల్యాక్స్లో వెళ్ళిపోద్ది కదా, నువ్వు అనుకున్న డైరెక్షన్లో వెళ్ళకపోతే. ఇప్పుడు కాల్ అనేది మనం సెల్ చేసినాం అంటే ఏంది, మార్కెట్ అనేది డౌన్ వెళ్ళిపోతుందండి. ఇప్పుడు మార్కెట్ అనేది డౌన్ వెళ్ళబట్టే మనకి 3,000 ప్రాఫిట్లో ఉన్నాం. అదే మార్కెట్ డౌన్ అవ్వకపోతే చాలా అంటే చాలా లాస్ వచ్చి ఉండేది ఓకేనా. సో ఆప్షన్ సెల్లింగ్లో ఎక్కువ మార్జిన్ ఉంటుందండి. మార్జిన్ మన కాడ ఉంది అంటే ఆప్షన్ సెల్లింగ్ వైపు వెళ్ళొచ్చు, టైం వేస్ట్ చేసుకొని మనం ఓకేనా. ఇప్పుడు సైడ్ వే మూమెంట్లో ఆప్షన్ సెల్లింగ్కి ఎంత అంటే బెనిఫిట్ అంత బెనిఫిట్ చూసారా. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి కావాలంటే. 16th మే కదా ఇది, 19th వచ్చింది. సో 16th మే 9:20కి ఆప్షన్ బయింగ్ తీసుకొని చూపించాను కదా ఇందాక. సో ఇదే ఆప్షన్ సెల్లింగ్ తీసుకొని మీకు చూపిస్తా చూడండి. ఆప్షన్ సెల్లింగ్ తీసుకుంటే ఆప్షన్ చూసాను కదా, 2,96,000 కావాలి. ఇంత అమౌంట్ అని నువ్వు పే చేసి సైడ్ వే మూమెంట్లో ఇక్కడ ఆప్షన్ సెల్లింగ్కి ఏంటంటే 2 పాసిబిలిటీస్. ఒకటి, సైడ్ వే మూమెంట్లో ప్రాఫిట్ నీకే వస్తుంది, అండ్ నువ్వు అనుకున్న డైరెక్షన్లో వెళ్ళినా ప్రాఫిట్ నీకే వస్తుంది. ఓన్లీ లాస్ ఎప్పుడంటే ఓన్లీ వన్ వే, అది నువ్వు అనుకున్న డైరెక్షన్లో కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో ఫాస్ట్గా మూవ్ అవడం, అప్పుడు మాత్రమే నీకు సెల్లింగ్లో లాస్ వస్తుంది. రిమైనింగ్ 2 కేసెస్లో లైక్ సైడ్ వే మూవ్మెంట్ అంటే అప్స్ అండ్ డౌన్ వెళ్ళిపోయి ఎండ్ ఆఫ్ ది డేకి సేమ్ ప్రైస్ వద్ద అటు కొంచెం అటు ఇటు ఎండ్ అయినా కూడా మీకు ఏం ఇబ్బంది ఉండదు ఆప్షన్ సెల్లింగ్కి. అండ్ నువ్వు అనుకున్న డైరెక్షన్లో వెళ్ళినా ఇబ్బంది ఏమి ఉండదు, ప్రాఫిట్లో ఎండ్ అవుతావు. బట్ ఓన్లీ వన్ వే ఏంటంటే నువ్వు అనుకున్న డైరెక్షన్లో వెళ్ళకుండా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు మాత్రమే నీకు ఈ లాస్ అనేది నువ్వు ఫేస్ చేయాల్సి వస్తుంది ఓకేనా. అంతే. ఇప్పుడు సెల్లింగ్లో చూస్తే 9:20కి సెల్లింగ్ అనేది చేశాను ఇంత మార్జిన్ పెట్టి. ఇప్పుడు పెట్టినప్పుడు వెళ్ళిపోతుంటే చూడండి, ఇందాక మనం చూపించాను కదా 16th మే దాని యొక్క చార్ట్. సో అది సైడ్ వే మూమెంట్లో కూడా మనకేంటి ఆప్షన్ సెల్లింగ్కే ప్రాఫిట్ వస్తుందని మనం చెప్పాను కదా ఇప్పుడే. సో ఇప్పుడు 320 చూసుకున్నాను. 320 చూసుకుంటే 1,170 వద్ద మనకి ప్రాఫిట్లో ఎండ్ అయినాం.
బట్ ఆప్షన్ అదే కానీ ఓన్లీ ఆప్షన్ బయింగ్ చేస్తే ₹1000 దానికి మనం లాస్‌లోనే ఎండ్ అయ్యాం. సో, ఇదండి డిఫరెన్స్. లైక్ సైడ్ వే లాగా ఉన్నా కూడా మనం అనుకున్న డైరెక్షన్‌లో కాకపోయినా కూడా మనకు ప్రాఫిట్ అనేది వచ్చింది చూసారా? సైడ్ వే మూవ్‌మెంట్‌లో కూడా ఇదండి. ఆప్షన్ సెల్లింగ్‌కే ప్రాబబిలిటీ ఎక్కువండి. లైక్ మనీ ఎర్న్ చేయడానికి. బట్ ఏందంటే మనకి ఎక్కువ మార్జిన్ కావాలి కాబట్టి అది పాసిబుల్ మన కాడ ఎక్కువ ఉండకపోతే మాక్సిమం ఆప్షన్ బయింగ్‌లోకి వెళ్ళిపోతుంటారు. ఓకేనా? సో, ఇలాగ మీకు ఎక్కడైతే పుట్ అయినా, సెల్ అయినా స్ట్రాటజీస్ అనేవి మీరు మీకున్న ఓన్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేయాలంటే జస్ట్ క్లిక్ చేయడం, బై ఎన్ని, సెల్ ఎన్ని, ఇప్పుడు అది తెలుసుకోవడం అంతే అండి. సరేనా? ఓకే. ఈ ఆప్షన్ ఆహ్, సెల్లింగ్‌లో మీరు ఈ మార్జిన్ తగ్గించుకోవాలి అనుకుంటే ఒక ట్రిక్ ఉందండి. సింపుల్ ట్రిక్ నేను చెప్తా చూడండి. ఇప్పుడు ఇది సెల్ చేయాలనుకుంటున్నాం సపోజ్. ఓకేనా? ఇక్కడ ఆప్షన్ సెల్లింగ్ అనేది బై సేల్ చేయాలనుకుంటున్నాం కాల్. సో నేనేం చేస్తున్నా ఇక్కడ అనేది ఆల్మోస్ట్ ఒక 20 వద్ద ఇదిగోండి కొంచెం బాగా డౌన్ వచ్చేసరికి 20 అరౌండ్ ఉన్న మధ్యాహ్నం కాల్ ప్రైజ్ని బై చేయకూడదు. ఫస్ట్ బై చేయండి. తర్వాత మీకు ఎక్కడైతే సెల్ చేయాలనుకుంటే అక్కడ సెల్ చేయండి. సెల్ చేసేస్తే ఇప్పుడు చూడండి టోటల్ మార్జిన్ ఎంత. అది ఒక్కటి విడిగా కొంటే 2,90,000కి అడిగింది. బట్ దానికంటే చాలా దూరం వెళ్ళేసి నువ్వు ఒకటి బయ్యి కొంటే మనకు 1,49,000 అడిగింది. అంటే ఆల్మోస్ట్ సగం పడిపోయినట్టే కదండి. ఇప్పుడు 1,49,000 అంటే 1,50,000 అది 2,90,000 ఆల్మోస్ట్ అరౌండ్ 3,00,000 అడిగింది. ఇక్కడ 1,50,000 అడిగింది. సో దట్ మీన్స్ ఆల్మోస్ట్ హాఫ్ అమౌంట్ అనేది మనం తగ్గించినట్టే. ఓకేనా? సో మీరు ఆప్షన్ సెల్లింగ్ చేయాలి అనుకుంటున్నారు బట్ అంత మార్జిన్ అంత అమౌంట్ లేదు అనుకున్నప్పుడు ఏం చేయాలంటే మీరు ఇక్కడ ఏదైతే ఆప్షన్ సెల్లింగ్ చేయాలనుకుంటున్నారో ఆ స్ట్రైక్ ప్రైస్ కంటే ఇంకా డౌన్లో మీరు ఎంతైనా ఒక 20 ఆ మధ్య ప్రైస్ ఉన్న దాన్ని బై చేయండి. ఫస్ట్ బై చేసిన తర్వాత మీరు ఏదైతే సెల్ చేయాలనుకుంటున్నారో అది సెల్ చేసేస్తే మీకు ఏంటంటే మార్జిన్ అంటే అమౌంట్ అనేది బ్రోకర్ అడిగే అమౌంట్ అనేది చాలా తక్కువగా వస్తుంది. తక్కువ అమౌంట్ తోటి మీరు ఆప్షన్ సెల్లింగ్ని కూడా చూసుకోవచ్చు. సో ఎండ్ ఆఫ్ ది డే ఏమైంది మహా అయితే ఇది తక్కువే. లైక్ తక్కువ అమౌంట్తో కొన్నా కాబట్టి ఇంత పెద్ద లెక్కలో ఉండదు. మహా అయితే మీరు అనుకున్న డైరెక్షన్లో పోయింది అంటే దీంట్లో మంచి ప్రాఫిట్ వస్తుంది మీకు. మీరు అనుకున్న డైరెక్షన్లో పోలేదు అంటే కొంచెం దీంట్లో అమౌంట్ వస్తుంది. దీంట్లో లాస్ వచ్చినా కూడా దీంట్లో కొంచెం అమౌంట్ వచ్చినా కూడా లైక్ కొంచెం అంత లాస్ కాకుండా సరిపోయింది. ఓకేనా? సో ఇదండి ఇలాగ ప్రాక్టీస్ చేయాలి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లైక్ కమెంట్ చేయండి. మీకు దేని మీదైనా నేర్చుకోవాలనుకుంటే అది కమెంట్ చేయండి. నేను దాని మీద వీడియో తీసుకుంటాను. ఇందులో ఏమైనా డౌట్ ఉంటే మీరు కమెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. లేదంటే ఇంకొక వీడియో చేయమన్నా చేస్తాను దీని గురించి. ఓకేనా? ఇక్కడ లైక్ ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ మీకు ఏది స్ట్రాటజీస్ తెలియదుకోండి ఇక్కడ ఉంటాయి చూడండి. ప్రీ బిల్డ్ అని చెప్పేసి. ఓకేనా? ఇక్కడ క్లియర్ స్ట్రాటజీ కొడితే ఇట్లా మీకు ఏమీ తెలియదు, ఏమీ స్ట్రాటజీస్ తెలియదు అనుకోండి, మీరు నేర్చుకోవాలనుకుంటారు ఇదిగోండి స్ట్రాటల్. స్ట్రాటల్ అంటే ఏమేమి చేయాలో ఇక్కడ మైనస్ ఉంది. మైనస్ అంటే ఈజ్ నథింగ్ బట్ సెల్. ఇక్కడ ఏం చేయాలా? సెల్లింగ్ చేయాలి. ఇది 25 స్ట్రైక్ ప్రైస్ ఉన్న సిఈ 25,000 స్ట్రైక్ ప్రైస్ ఉన్న పిఈని సెల్ చేస్తే దాన్నే స్ట్రాడల్ స్ట్రాటజీ అంటారు. సో దీంట్లో వచ్చేసరికి మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చేసరికి 26,000 ఉంది. మ్యాక్సిమం లాస్ వచ్చేసరికి అన్లిమిటెడ్ ఉంది. బట్ మార్జిన్ వచ్చేసరికి చూడండి ఎంత ఉంది. 3,00,000 ఉంది. 3,00,000 నీ దగ్గర ఉంటే ఈ స్ట్రాటజీ అనేది యూజ్ చేయొచ్చు. సో యూజ్ చేసుకొని మనం జస్ట్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇలా వెళ్ళిపోతుంటే మనకి ప్రాఫిట్ వస్తుందా ఎంత వస్తుందా జస్ట్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. 2,000 ప్రాఫిట్ ఉంది. ఓకేనా? అండ్ ఇంకొకటి ఇది క్లియర్ చేసేసి స్టాండర్డ్. ఇంకొకటి స్ట్రాంగిల్. స్ట్రాంగిల్ అంటే ఇదేంటి? సిఈపిని సెల్ చేయడం. సిఈపిని రెండింటిని సెల్ చేయడం బట్ ఏ స్ట్రైక్ ప్రైస్ వద్ద. ఇది వచ్చేసరికి ప్రెసెంట్ స్ట్రైక్ ప్రైస్ వచ్చేసరికి 25,000 ఉంటే బట్ ఇది 25,250 వద్ద సిఈని సెల్ చేయడం, 24,750 వద్ద పిఈని సెల్ చేయడం. సో అది స్ట్రాంగిల్ స్ట్రాటజీ. ఇది వచ్చేసరికి స్ప్రెడ్ వచ్చేసరికి ఒకటి బై చేయడం, ఒకటి సెల్ చేయడం. సిఈని సెల్ చేశాడు ఇక్కడ -1x ఉండే సిఈ. ఇక్కడ వచ్చేసరికి సిఈ ఉంది, ఇక్కడ -1x అంటే సెల్ చేశాడు. అండ్ ఇది వచ్చేసరికి బై చేశాడు +1 ఉంది. మళ్ళీ సిఈని బై చేశాడు. ఓకే. స్ట్రైక్ ప్రైజెస్ వేరు. 25,000 వద్ద ఉన్న సిఈని సెల్ చేశాడు.
25,150 సిఈని బై చేశాడు. సో దాన్ని బట్టి మీకు ఏంటంటే మార్జిన్ అనేది తగ్గింది. ఇప్పుడు చూడండి 73,000 మాత్రమే అడుగుతున్నారు ఒకటి సెల్లో ఉన్నా కూడా. ఎందుకంటే ఏం చేశాడు, దానికంటే ముందు బై చేశాడు. బై చేయడం వల్ల మార్జిన్ అనేది నీకు తగ్గిపోయింది. ఓకేనా. సో అలాగే స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి. ఐరన్ ఫ్లై ఒకటి, ఐరన్ ఫ్లై అంటే ఇలాగా ఐరన్ కాండం జడ్జ్ ఇలాగంటే మనకి స్ట్రాటజీస్ కూడా ఉంటాయండి. ఓకేనా. మీరు నేర్చుకోవాలి అనుకుంటే ప్రాపర్ స్ట్రాటజీ ఇక్కడ జడ్జ్ జార్డ్ అని చెప్పేసి ఒక స్ట్రాటజీ ఉంది. దాని మీద క్లిక్ చేస్తే ఏమేమి కొనాలా ఏమేంటి అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. మళ్ళీ ఇక్కడ మనం నేర్చుకుంటే ఎంత ప్రాబిలిటీ ఉంది. ఓకేనా. అదన్నీ చేసుకోవచ్చండి. ఓకేనా. సో ఇదన్నీ ఇంకా మీరు ఏమైనా నేర్చుకోవాలనుకుంటే జస్ట్ చెప్పండి, వీడియో తీసి పెడతాను. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.